పేరు బాపరెడ్డి. బేసికల్ మీద కర్ణాటక. నేను ఉండేది ఇక్కడ లాల్దాలో ఓల్డ్ సిటీలో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్లో ఎట్లా వచ్చానంటే, మా కిషన్ సార్ నాకు అంతకుముందు వేరే బిజినెస్లో చాలాసార్లు వచ్చాడు. వస్తే ఇప్పుడు కూడా మళ్ళీ సంతోష్ సార్ నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. నా నంబర్ లేకుండా మా ఇంటి దాకా ఎత్తుకుంటూ వచ్చాడు. అంతకుముందు నేను అంటే ప్రతిసారి ఏదో అవకాశం రావాలి, అది కూడా నా ఫ్యామిలీతో చేసే బిజినెస్ రావాలని ప్రతిరోజు కోరుకున్నాను. అది నన్ను దేవులాడుగా ఇంటి దాకా వచ్చింది. అంటే నేను అనుకున్నా ఏదో నా కోసం వచ్చిందని నేను కూడా సార్ని యాక్సెప్ట్ చేసిన. అదే టైంలో నేను రూమ్ కాల్ చేస్తుంటే నేను వచ్చాడు మా ఇంటి దగ్గర నిలబడ్డాడు. వద్దు సార్ వచ్చావు, ఇది ఏదో తీసుకొస్తావు, మళ్ళీ నాకు ఏదో అర్థగడతావు అని మా మేడం కూడా ఒప్పుకోలేదు. అయినా సరేలే, నా కోసం వచ్చిందేమో దేవుడే పంపించిన అవకాశం నేను చూసిన తర్వాత సంతోష్ సార్ ప్లాన్ చెప్తాడు వినలే, ఏదో చెప్తుంటారులే అని అనుకున్నా. కానీ వితౌట్ మెన్షన్తో అన్ని రోగాలు పోతాయంటే నేను అనుకున్నా ఏదో ఇన్ని మందులు వాడితే తగ్గుతుంది, వితౌట్ మెన్షన్తో నీ రోగాలు ఎంత అవుతాయి సార్ అన్న. లేదు చాలా మందికి రిజల్ట్ వచ్చింది అంటే సర్లే చూద్దాం లేదని నేను తీసుకున్నాను. నాకు బ్యాక్ పెయిన్ ఉండే, గ్యాస్ ప్రాబ్లం ఉండే, ప్రతి 6 నెలలకు ఒకసారి నేను ఈసీజీ టూడీ అన్ని తీసుకోండి. ఈ ఛాతీలో బాగా పెయిన్ వస్తున్నాయి. పెయిన్ వస్తే నాకు ప్రతిసారి గ్యాస్ ప్రాబ్లం ఉంది అన్నది. ఇది విదిన్ 15 రోజుల్లో నాకు తగ్గిపోయింది. తగ్గిపోయేవారికి నేను అనుకున్నా ఇది చాలా బాగుంది కదా అనుకున్నా. తర్వాత బ్యాక్ పెయిన్ కూడా బాగా పని మీద జరిగింది, బ్యాక్ పెయిన్ ఉంటుండే, అది కూడా నాకు తెలియకుండానే తగ్గిపోయింది. అంటే నేను అనుకున్నా చాలా మందికి చాలా ప్రతి నెల సమస్యలు ఉన్నాయి, ఎందుకు నేను ఇది చేయడానికి నాకు నా థాట్ వచ్చేసి చాలా మంది మన రిలేషన్ ఇచ్చిన లో బీపీ తగ్గింది. తర్వాత ప్రతిసారి ఎవరికి ఇచ్చిన కూడా రిజల్ట్ మంచిగా వస్తున్నాయి. అంటే నాకు అప్పుడు ఏమైందంటే ప్రోడక్ట్ మీద ధైర్యం వచ్చేసింది. చెప్తున్నా ఈ ప్రతి చెప్తుంటే రిజల్ట్ అనేది చాలా మంచిగా వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఈ దీంట్లో కూడా ఇన్కమ్ కూడా ఇప్పుడు 3,70,000 వచ్చింది ఇప్పటిదాకా. అంటే స్టార్టింగ్లో నేను చాలా చేయలేదు, ఎందుకంటే సార్ ఫోన్ చేసినప్పుడు ఏదో రీజన్ చెప్పారు, సార్ నేను ఆడున్నా. యాక్చువల్లీ నేను ఇక్కడ రుమాల్ రోటీ చేస్తాను. ఎవరు ఎంతమంది చేస్తారు రుమాల్ రోటీ? అంటే రుమాల్ రోటీ చేసే వ్యక్తిని నేను ఇంత చేస్తానంటే మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే చేయాలని తప్పన ఒకటి ఉండాలి అంతే. నాకు ఏదైనా కూడా సొంతంగా చేయాలని ఆలోచన, ఒకసారి డ్యూటీ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు చిన్నప్పటి నుండి లేదు నాకు. అందుకని దీనిలో చేసిన దీనిలో సక్సెస్ కావాలి. కరెక్ట్ పని ఫస్ట్ నేనే అనికేసి నేను కంకణం కట్టుకుని తిరుగుతున్నాను మా ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం సార్కి సంతోష్ సార్కి